యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి రాత్రంతా కూడా క్షేమాన్ని ఇచ్చి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టి మరి ఈ దినము ఇలాగ గడపాలన్నది ఆయనే చిత్తం కాబట్టి మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 40వ వచనం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ఈ వాగ్దానంలో మన ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే మనకు సహాయకరంగా ఉంటానని మాటిస్తున్నాడండి. మరి వారిని కాపాడుతాను, రక్షిస్తానని మాటిస్తున్నాడండి. అంతేకాదండి, వారి దగ్గర నేను నివాసం చేస్తాను అని చెప్తున్నాడండి. మరి ఇంకా చూసినట్లయితే మరి భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తానని మాటిస్తున్నాడు. విడిపిస్తాను, రక్షిస్తాను, చేరదీస్తాను అని ఆదరణకరమైన మాటలు మరి ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట దేవుడు. మరి ఈ వాగ్దానాలు మనం చదువుకోవాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ దినమంతా మనకి మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. వాగ్దానాలు ఎప్పుడు కూడా అవి నెరవేర్పును కలిగించేవేనండి. మరి ఇప్పుడు కూడా యెషయా గ్రంథంలో వాగ్దానాలన్నీ కూడా మరి జీవం గల వాగ్దానాలండి. అవన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటే మనలో ఏదో తెలియని బాధలన్నీ పోతాయన్నమాట. మనలో ఏదో తెలియని సంతోషం, నూతనమైన ఉత్సాహం మనకి మరి దేవుడు మనం అనుగ్రహించేలాగా చేస్తాడు. మనం ముందుండి నడిపించేలా చేస్తాడనమాట. మరి ఆ బాధ అనేది ఆ వ్యాధి బాధలు అనేవి మరి దాని నుంచి మనల్ని తప్పిస్తాడు. అది బాధ అనేది అసలు తెలియకుండా మనల్ని ఆ దినమంతా మనల్ని ముందుకు నడిపిస్తాడనమాట. మరి యెహోవాను ఆశ్రయించడం వల్ల మనకి ఇన్ని మేళ్ళు జరుగుతాయి అన్నమాట అండి. మరి ఇప్పుడు కూడా ఆయన వాగ్దానాల మీద నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతే ఆ దినమంతా మనకి మన బిడ్డలకి క్షేమాన్ని ఇస్తుంది అన్నమాట అండి. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండండి. మరి అంతే కదండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, వారు దీవించబడతారు అన్నమాట. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.